ఇది మా ఊరండి. ఇది నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెయింట్ జోసెఫ్లే కదా చదివింది. సెయింట్ జోసెఫ్ నేనేమో బిఆర్ కాలేజీ లా కాలేజీ సరదు ఈ సెంటర్లో తిరిగినోళ్ళు. అది ఈ సెంటర్ కూడా లేదన్నమాట. అప్పుడంతా ఇది ఖాళీ స్థలాలు ఎకరాలు. ఇప్పుడు ఎట్లయింది మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా మేళం. మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ. మాకు సొంత ఇల్లు మాకు తెలియదు. మా అమ్మగారు పుట్టిన మా అమ్మ నెల్లూరు ఆడపడుతుంది. మా అమ్మ మా మదర్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అడగాలనుకుంటున్నారు? నా చేతిలో లేదు. ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎన్ని పోటీ చేయమంటే మా వాళ్ళంత ముందు పోటీ చేస్తారు. వాళ్ళు ఎంతమంది అంటారు, వీళ్ళు ఎంతమంది త్వరలో తెలుస్తుంది. ఈ ఆత్మీయ సమావేశాలు యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అదే అడిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఇప్పుడు కొంచెం యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఈసారి వెళ్ళి మొత్తం అందరినీ కొంచెం ఒక చిన్న హుషారు చేద్దాం. ప్లస్ మా వాళ్ళందరికీ మేము రాలేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. సో అవన్నీ కవర్ చేస్తూ మంచిగా ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగా ఈ రాబోయే ఎలక్షన్స్ ఎదుర్కోవాలి, వీటి మీద మేము డిస్కషన్ చేస్తాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మద్దతు పెట్టిన జనసేన పార్టీలో కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశంలో చేరడం జరిగింది. అటువంటి వ్యక్తులు జనసేన పార్టీలో తెలుగుదేశంతో కలిసి రాలేకపోతున్నారు. వాళ్ళు మీరు ఎటువంటి ఉద్దేశాలు ఇస్తారు? నేను ఇంకొకసారి చెప్పండి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒకసారి మైక్ బాబు మైక్ మీరు మైక్లో స్లోగా మాట్లాడండి. సార్, ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో వైసీపీలో చేరున్నారు. ఆ వైసీపీలో కలిసి తిరిగిన జనసేన పార్టీ నాయకులు కూడా అంటే తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీలో కలిసి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజలుగా ఉన్నారు. వాళ్ళకి మీరు ఎటువంటి ఉద్దేశాలు ఇస్తారు? వచ్చేది వాళ్ళతో మన వాళ్ళు కష్టపడుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒకటి వైసీపీ పర్సన్స్ ఎవరైనా ఉంటే టీడీపీలో వచ్చేదేమో కానీ అవి ఒక 1 or 2% తప్ప మేజర్గా టీడీపీలో ఉన్న కార్యకర్తలు అయితే ఒకడున్న నాయకులు జనసేన ప్లీజ్ సైలెన్స్ ఏమంటే ఉన్నారు. టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేనలో ఉన్న నాయకులే పోటీ చేస్తారు తప్ప వాళ్ళు ఎవరన్నా వచ్చింటే ఒకటి అదే అదో టీడీపీలో చేయాలి. కాబట్టి ఈ ప్రశ్న టీడీపీ అడిగితే బీజేపీ పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది? పాజిటివ్, వెరీ పాజిటివ్. అంటే ఒక పక్క పొత్తులు ఉంటే అంటున్నారు, మరో పక్క తెలుగుదేశంతో ఉన్నారు, ముగ్గురు కలిసి పొత్తుతో పోటీ చేస్తామంటున్నారు. అంటే మీరు తెలుగుదేశం ఉంటారా, ఏమైనా బీజేపీని కూడా కలుపుకొని చేయకపోతే? ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్గా. అయితే అది ఫైనల్ డెసిషన్ త్వరలో వస్తుంది. అది బీజేపీ కలుస్తుందా లేదా ఎలాగనే దాని ప్రణాళిక మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. అదేంటో మాకు తెలియదు. ఏదో వైసీపీ వైనాట్ 175 వైనాట్ 0 మేమంటాం. ఏమంటారు దాన్ని? సో అలా కాదు. ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడారు. వైనాట్ 175 అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశులు ఉంటారు చూడండి, నియంత్రులు ఉంటారు. అది ఉండకూడదు. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి. వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు వినిపించారు. అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరూ ఉండకూడదు, మొత్తం మనమే ఉండాలంటే అనేది అది ఎవరంటారంటే జనరల్గా చైనాని పరిపాలిస్తుంది జిన్పింగ్, పుటిన్, లేకపోతే నార్త్ కొరియా ఉన్నాడు కిమ్ జాంగ్. వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు. మేము మంచి మెజారిటీ గెలవాలని కోరుకోవడం తప్పలేదు, కానీ ప్రతిపక్షంలో ఉండకూడదు, నోరు నొక్కేద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. మేము చాలా వైసీపీని కనీసం 20-25 సీట్లతో ప్రతిపక్ష పార్టీలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నెల్లూరులోనే జనసేన పార్టీలో డిఫరెంట్ గ్రూపులుగా ప్రచారం చేస్తూ పోరాటం చేస్తాం. వీటన్నింటినీ సమైక్యం చేయగలుగుతారా? చేస్తాం. అదే చేస్తాం. అందరినీ కలిపి
ఒకరికి ఇద్దరికి ఏదైనా అటు ఇటు ఉన్నా సరే యునైట్. ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇప్పుడు మమ్మల్ని కొట్టడానికి కూడా మాకు యుద్ధం చేయడానికి మా పెద్ద శత్రువులు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా చేతికి ఏదంటే అది పట్టుకొని పోరాడడానికి ముందు మందరిలో ఓటు నమోదైన ప్రక్రియలో ఇంకా నమోదు అప్లై చేసి అదే ఆ కామెడీ మ్యాగజైన్లో రాశారు, కాశీ పత్రిక ఒకటి రాశారు. నెక్స్ట్ ఓకేనా? తిరుమలకి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామివారి ఆశీస్సులతో రెట్టించిన ఎనర్జీతో ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎప్పుడు అవకాశం ఉన్నా భగవంతుడు పిలిచినా వచ్చి దర్శించుకొని వెళ్ళటం మీరందరూ కూడా చూస్తున్నారు. సో మన రాష్ట్రం బాగుండాలి, జగనన్న మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ దూరమై అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోజా గారి మధ్య నిరాశతో ఉన్నారు, నగిరి టికెట్ సోషల్ మీడియా ప్రచారం పార్టీ కూడా ఈరోజు మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాల్లో కోపపడటాల్లో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఒక 8 monthsగా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు, ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు, అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. అండ్ నా విషయానికి వస్తే నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? ఆన్సర్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేలైనాం, మంత్రులయ్యాం. సో ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి. ఒకవేళ నగిరిలో రోజాకి టికెట్ నిరాకరిస్తే ఎటువంటి పరిస్థితి? బీసీ నేతకి ఏమన్నా అవకాశం ఇస్తే? ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని, జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి, అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు.